అరే మామ, ప్రియాంక నేను లవ్ చేస్తుందిరా. ఏటే? అదేరా మన క్లాస్ లో ఉంది కదా ప్రియాంక, నేను లవ్ చేస్తుందిరా. నువ్వంటే పిచ్చిరా తనకి. ఏరా ఏజవా? అరే నువ్వు నమ్మితే నమ్మో, లేకపోతే లేదు. నేను నిజం చెప్తా, అమ్మాయి నిన్ను చూసి నవ్వుతుందిరా ప్రతిసారి. నువ్వు క్లాస్ లో కంట్రీ ఏమంటే అమ్మాయి ఫేస్ లో ఏదో తెలియని గ్లో వస్తుందిరా. నువ్వేం మాట్లాడినా నిన్ను చూస్తూ ఉండిపోద్దురా అలాగా. అవునా? కానీ ఎక్కడో డౌట్ కొడుతుందిరా. నువ్వు ఎలాగే డౌట్ పడుతుంటే ఎవడొచ్చి పట్టుకుపోతాడు. అరే మనకు ఒక అవకాశం వచ్చిన వెంటనే లాగేసుకోవాలిరా. మనల్ని ఒక అమ్మాయి చూడటమే గొప్ప. అలాంటిది నిన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుందిరా. నువ్వు అంటే పడి చచ్చిపోద్ది. వెళ్ళి ప్రపోజ్ చేసేయి. ఇంకా ఆలోచిస్తావేంట్రా మొద్దవి? వెళ్ళి ప్రపోజ్ చేయి. ఇగో ఈ ఫ్లవర్ తీసుకో. అంతే అంటావా? ప్రియాంక, నాకు తెలుసు నువ్వు నన్ను ట్రై చేస్తున్నా. ఒక్క కష్టపడకలే, నేను నీ లవ్ యాక్సెప్ట్ చేస్తాను. ఐ లవ్ యూ. అమ్మాయి నిన్ను చూసి నవ్వుతుందిరా. నువ్వు క్లాస్ లో ఎంటర్ అవగానే అమ్మాయి ప్లేస్ లో ఏదో గ్లో చూస్తాను నేను ప్రతిసారి. నువ్వేం మాట్లాడినా నిన్ను చూస్తూ ఉండిపోతుంది అలాగా. రే మామ వచ్చావా? ఏంటి రియాక్షన్ ఎలాగుంది? కాంపిటీస్ రిజెక్ట్ చేసిందా? ఏంటి మామ బెల్ట్ గిఫ్ట్ ఇచ్చిందా? కాదురా, తను నాకు ఏ గిఫ్ట్ ఇచ్చిందో నేను కూడా నీకు అదే గిఫ్ట్ ఇస్తా ఇప్పుడు. ఇందాకేదో అన్నావురా, ఏంటి తను నన్ను చూసి నవ్వుతుందా? అరే తను కుక్కల్ని చూసుకోవడం అలాగే నవ్వుతుంది, నీలాంటి ఎదవల్ని చూసుకోవడం అలాగే నవ్వుతుంది, పరిచి ఉన్నోళ్ళని ఎవరినైనా చూసి నవ్వుతుంది. ఆ మాత్రం దానికి ఎదవ బిల్డప్ కాదురా. నేను గ్యాస్ లో ఎంటర్ అయిన వెంటనే గ్లో వస్తుందా ఫేస్ లో? ఎలాగా? చంద్రముఖిలో జ్యోతిగా లాగానా? ఈ నెక్లెస్, ఈ పాపిడి బిల్ల అలాగా? కాదురా, మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు సుఖంగా ఉండటం ఇష్టం ఉండదా? ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ తెప్పించి తను నీదే, దేవుడు నీ గురించి చెక్కిన శిల్పం, నీ గురించి పొట్టింది అన్ని లవడాలో మాటలు చెప్తారేంట్రా? ఇంకోసారి నా దగ్గరికి వచ్చి ఏదైనా అమ్మాయి నిన్ను చూసి నవ్వుతుందిరా, నీ గురించి పడి చచ్చిపోతుందిరా, నీ ఎదవ మాటలు చెప్పి నన్ను సంక నాకించాలనుకున్నావు అనుకో,